Well guys, in this class we are going to get the expressions for the maximum height and range of a projectile, that is h is equal to v naught square sin square theta by 2g and r is equal to v naught square sin 2 theta by g. ఈ ఎక్స్ప్రెషన్స్ ఎలా వచ్చాయో మనం ఇప్పుడు డిరైవ్ చేద్దాం. ఇంతకుముందు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? ద ట్రాజెక్టరీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ థ్రోన్ అట్ సర్టెన్ యాంగిల్ విత్ ద హారిజంటల్ ఇస్ ఎ పారాబోలా. సేమ్ డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ మనం వేసుకున్నాం. సో సేమ్ మ్యాటర్ కూడా. సో ఇక్కడ కూడా చూడండి మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, కన్సిడర్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద హారిజన్ O విత్ ఇనిషియల్ వెలాసిటీ v0 బై మేకింగ్ అన్ యాంగిల్ θ విత్ ద హారిజంటల్. సింపుల్ గా మనం ఒక పాయింట్ రాసి ఏంటంటే, ఫ్రమ్ ద హారిజన్ O అనే పాయింట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ ని ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఎంత వెలాసిటీతో? v0 అనే ఇనిషియల్ వెలాసిటీతో హారిజంటల్ తో θ యాంగిల్ మేక్ చేసే విధంగా ప్రొజెక్ట్ చేసాం అనుకుంటే, సెకండ్ పాయింట్ కూడా ఇంత ముందులాగే రాస్తున్నాం. ఏంటంటే అది ఇనిషియల్ వెలాసిటీ v0 is resolved into two rectangular components. So v0 cos theta is along the horizontal, v0 sin theta along the vertical. Initial velocity అనేది టూ కాంపోనెంట్స్ గా రిజాల్వ్ అయింది ఇక్కడ. సో v0 cos theta అనేది ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో హారిజంటల్ డైరెక్షన్ లో మూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా v0 sin theta అనేది ఆబ్జెక్ట్ అనేది వర్టికల్ గా మూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ 2 పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ మనం రాసేస్తాం ముందు కాన్సెప్ట్ లో లానే. సో ఇక్కడ నుంచి మాక్సిమం హైట్ కి ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది, రేంజ్ కి ఆ ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది, వాటిని ఇప్పుడు మనం డిరైవ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం హైట్. సో దీనికి మనం ఎక్స్ప్రెషన్ రాబడదాం. సో మ్యాక్సిమం హైట్ అంటే ఏంటి అసలు? ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ డ్యూరింగ్ ఇట్స్ జర్నీ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. సో సింపుల్గా మనం చెప్పొచ్చు, ద గ్రేటెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ డ్యూరింగ్ ఇట్స్ జర్నీ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. అంటే ఒక వస్తువుని మనం పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు అది ఎంతైతే మ్యాక్సిమం హైట్కి రీచ్ అవుతుందో దాన్ని మనం మ్యాక్సిమం హైట్ అంటాం. సింపుల్గా మనం ఒక ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు అది ఎంతైతే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ చేస్తుందో, మనం ఉన్న ప్లేస్ నుంచి ఎంతైతే డిస్ప్లేస్మెంట్, గ్రేటర్ డిస్ప్లేస్మెంట్ ఉంటుందో దాన్ని మనం మ్యాక్సిమం హైట్ అంటున్నాం. ఇక్కడ ఒక ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. ఇది మనకు చాలా బాగా తెలుసు. ఏంటంటే v² - v0² ఈజ్ ఈక్వల్ టు 2ax. సో ఈ ఫార్ములా మనందరికీ తెలుసు. v² - v0² ఈజ్ ఈక్వల్ టు 2ax. సో v అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ కదా. సో v0 అంటే ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ. సో a అంటే యాక్సిలరేషన్, x అంటే డిస్ప్లేస్మెంట్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించిన వాల్యూస్ ఫిగర్ నుంచి మనం తీసుకుందాం. సో ఇనిషియల్ వెలాసిటీ ఏంటి? ఇది మాక్సిమం హైట్ అన్నాం కదా, వర్టికల్ సంబంధించి చేస్తున్నాం. సో ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది ఇప్పుడు? v0 sin θ అవుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ అంటే v0 sin θ గా రాసుకుంటున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి? ఫైనల్ వెలాసిటీ v. సో ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? సో ఆబ్జెక్ట్ని మనం పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు అది సర్టెన్ హైట్కి వెళ్ళిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆగి తర్వాత కింద పడుతుంది కదా. సో మ్యాక్సిమం హైట్ రీచ్ అయినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ బికమ్స్ 0 కదా. సో అది మళ్ళీ కిందికి ఎలా వస్తుంది? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో దీనికి సంబంధించిన ఒక 2 మార్క్స్ క్వశ్చన్ థర్డ్ లెసన్లో కూడా ఉంది. వెన్ ద వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ బికమ్స్ 0 బట్ యాక్సిలరేషన్ ఈజ్ నాట్ 0. సో అప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్పుకున్నాం? ఆన్సర్గా ఈ ఎగ్జాంపుల్ని మనం తీసుకున్నాం. సో ఒక ఆబ్జెక్ట్ని పైకి విసిరేసినప్పుడు అది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్కి రీచ్ అయిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆగిన తర్వాత కింద పడిపోతుంది, రైట్? సో ఇక్కడ ఆగిపోతుంది అంటున్నాం. సో వెలాసిటీ బికమ్ 0 బట్ యాక్సిలరేషన్ అనేది గ్రావిటీ వల్ల 0 అవ్వదు. యాక్సిలరేషన్ ఈజ్ నాట్ 0 ఇన్ దిస్ సిచ్యువేషన్, రైట్? సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, సో యాక్సిలరేషన్ ఏమవుతుంది వర్టికల్గా? -g. సో a ఈజ్ ఈక్వల్ టు -g. సో డిస్ప్లేస్మెంట్ x ఏంటి? h మ్యాక్సిమం అనుకుందాం. మ్యాక్సిమం హైట్గా మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం. సో ఈ వాల్యూస్ అన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడేమి v² అంటున్నాం, ఫైనల్ వెలాసిటీ అంటే 0² మైనస్ v0 అంటే ఏంటి? v0 sin θ. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తున్నాం. v0² sin square θ. ఓకే, సో sin square θ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అలానే రాస్తున్నాం. a అంటే ఏంటి? -g కదా. సో -g. x అంటే ఏంటి? h మ్యాక్సిమం కదా. సో h మ్యాక్సిమం అనేది మనం అలానే సబ్స్టిట్యూట్ చేసాం. వాల్యూస్ అన్ని సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వద్దాం. సో -v0² sin square θ అలానే రాస్తున్నాను. సో ఇటు సైడ్ ఏముంది? మైనస్ ముందుకు రాస్తున్నాం. -2g h మ్యాక్సిమం. ఓకే, సో మైనస్ క్యాన్సిల్. సో ఇక్కడ h మ్యాక్సిమం వాల్యూని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ 2gని ఇటు సైడ్ పంపించేస్తాం. దేర్ ఫోర్ h మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది ఆల్రెడీ? v0² sin square θ బై 2g. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇటువైపుకి వస్తే డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది 2g. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద maximum height, v0² sin square theta by 2g. So in this way we can get the maximum height expression. Similarly, range of a projectile. So range of a projectile ఇది ఎలా కనుక్కోవాలి? సో మాక్సిమం హైట్ అన్నప్పుడు డెఫినేషన్ రాస్తున్నాం కదా. సో అలానే ఇప్పుడు రేంజ్ అన్నప్పుడు కూడా మనం డెఫినేషన్ రాయాలి. సో ద మాక్సిమం హారిజంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ప్రొజెక్టైల్ డ్యూరింగ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ కాల్డ్
రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్. అంటే ఎంత డిస్టెన్స్ అయితే అది మ్యాక్సిమం ట్రావెల్ చేస్తుందో అలాంగ్ ద హారిజంటల్ డైరెక్షన్, దాన్ని మనం రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ అంటున్నాం. ఏంటి డెఫినేషన్ ఏంటి? ద మ్యాక్సిమం హారిజంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ ప్రొజెక్టైల్ డ్యూరింగ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈస్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్. హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసి దానికి ఏ రకంగా మనం ఫార్ములా రాసుకుంటామంటే, టైమ్ ఆఫ్ ఫ్లైట్కి డైరెక్ట్ ఫార్ములా ఉంది. అదేంటంటే 2 times ద ఇనిషియల్ వెలాసిటీ బై గ్రావిటీ. సో ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్కి డైరెక్ట్ ఫార్ములా. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటున్నాం. సో ఇప్పుడు మనం వర్టికల్గా దీన్ని రిప్రజెంట్ చేసుకోవాలి. వర్టికల్గా ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే ఏం రాస్తాం? V0 sin θ కదా. సో V0 sin θ అనేది ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సో మొత్తం మీదుగా టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసి ఈ ఫిగర్ ప్రకారం 2V0 sin θ బై g. సో రేంజ్ మనం డెఫినేషన్ రాసిన తర్వాత టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫస్ట్ రాయాలి. ఇప్పుడు రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్కి మనం ఎక్స్ప్రెషన్ రాస్తాం. సో రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఇన్ హారిజంటల్ డైరెక్షన్ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో వెలాసిటీ ఇన్ హారిజంటల్ డైరెక్షన్ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఇక్కడ వెలాసిటీ ఇన్ హారిజంటల్ డైరెక్షన్ ఏముంది? V0 cos θ కదా. సో V0 cos θ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటి? 2V0 sin θ బై g కదా. సో 2V0 sin θ బై g. సో ఈ రకంగా ఎక్స్ప్రెషన్స్ మనం రాసుకున్న తర్వాత సో ఇక్కడ ఏమవుతుంది? సో V0 ఏంటి? V0 స్క్వేర్ కదా. సో రేంజ్ R ఈజ్ ఈక్వల్ టు V0 స్క్వేర్, ఇంకేముంది? 2 sin θ cos θ కదా. సో 2 sin θ cos θ బై g ఉంది, అంతేనా? సో 2 sin θ cos θ అంటే ఫార్ములా ఏంటి? ట్రిగనోమెట్రీ ప్రకారం sin 2θ కదా. సో R ఈజ్ ఈక్వల్ టు V0 స్క్వేర్ sin 2θ బై g. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్. R ఈజ్ ఈక్వల్ టు V0 స్క్వేర్ sin 2θ బై g. ఇదే కదా. సో క్వశ్చన్లో వాడే ఇస్తాడు హెచ్ మ్యాక్సిమం వాల్యూ ఇది, ఆర్ వాల్యూ ఇది, సో వీటిని ప్రూవ్ చేయండి అని అంటాడు. సో ఈ రకంగా మనం డయాగ్రామ్ వేసి మ్యాక్సిమం హైట్ డెఫినేషన్ రాసి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మ్యాక్సిమం హైట్కి ఎక్స్ప్రెషన్ రాణిస్తాం. అదేవిధంగా రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ డిరైవ్ చేసే ముందు టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ముందు మనం ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలి. అది కనుక్కున్న తర్వాత రేంజ్కి ఫార్ములా వేస్తాం. వెలాసిటీ ఇన్ హారిజంటల్ డైరెక్షన్ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ వస్తుంది. సో ఇన్ దిస్ వే వీ కెన్ ప్రూవ్ దిస్ కాన్సెప్ట్. సో ఈ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ లెసన్ నుంచి అడుగుతారు. అదేంటంటే ఇప్పుడు చూద్దాం. సో ఈ రెండు ఫార్ములాస్కి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే, షో దట్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ఎ ప్రొజెక్టైల్ లాంచ్డ్ అట్ అన్ యాంగిల్ 45 degrees ఈజ్ 1/4 ఆఫ్ ఇట్స్ రేంజ్. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అంటే 1/4 కదా, ఆర్. ఇది వాడు ప్రూవ్ చేయమంటున్నాడు. సో మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ఎ ప్రొజెక్టైల్ లాంచ్డ్ అట్ అన్ యాంగిల్ 45 degrees. ఇంతకుముందు టీటా అనుకొని మనం చేసుకుంటూ వచ్చాం కదా. సో ఇప్పుడు 45 degrees యాంగిల్ని మేక్ చేస్తూ ఒక ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తే దాని యొక్క మ్యాక్సిమం హైట్ 1/4 ఆఫ్ ఇట్స్ రేంజ్ ఉంటుంది అని ప్రూవ్ చేయడం ఈ కాన్సెప్ట్. ఫార్ములాస్ని ప్రూవ్ చేయడం కంటే కూడా దీనికి అటాచ్డ్గా వచ్చే ఈ ప్రాబ్లం వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ ప్రాబ్లం మీరు చేసేటప్పుడు ముందుగా ఈ 2 ఈక్వేషన్స్ని రాసుకోవాలి. ఈక్వేషన్ 1 మ్యాక్సిమం హైట్, ఈక్వేషన్ 2 రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్. సో ఈ 2 ఈక్వేషన్స్ రాసుకున్న తర్వాత ఫస్ట్ మనం రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ తీసుకోవాలి. ఏంటది ఫార్ములా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు V0 స్క్వేర్ sin 2θ బై g. V0 స్క్వేర్ sin 2θ బై g. ఈ ఫార్ములా రాసుకున్న తర్వాత వాడు క్వశ్చన్లో ఇచ్చాడు కదా 45 degrees యాంగిల్ని మేక్ చేస్తూ అని. సో టీటా ప్లేస్లో 45 degreesని సబ్స్టిట్యూట్ చేయాలి. సో V0 స్క్వేర్ sin 245 కదా, 2 × 45 degrees బై g. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే, సో V0 స్క్వేర్ అలానే రాస్తున్నాం, 2 × 45 ఎంత? 90. సో sin 90 బై డినామినేటర్లో g ఉంది, అది అలానే రాసాం. sin 90 వాల్యూ ఎంత? 1 కదా. సో రిమైనింగ్ ఏంటి? V0 స్క్వేర్ బై g. సో దిస్ ఈజ్ ద రేంజ్ అనమాట. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఓకే, రేంజ్ని మనం తీసుకున్నాం, జస్ట్ 45 degreesని టీటా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. సో 2 × 45 90 కాబట్టి sin 90 1 కాబట్టి రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా వచ్చింది. R ఈజ్ ఈక్వల్ టు V0 స్క్వేర్ బై g. సో ఇప్పుడు మ్యాక్సిమం హైట్ ఎక్స్ప్రెషన్ రాసుకుంటున్నాం. మ్యాక్సిమం హైట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఏంటది? V0 స్క్వేర్ sin స్క్వేర్ టీటా బై 2g. సో sin స్క్వేర్ టీటా బై 2g. సో టీటా ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు మనం? 45. సో V0 స్క్వేర్ sin స్క్వేర్ టీటా ప్లేస్లో 45. సో 45 degrees బై 2g. సో sin 45 వాల్యూ ఎంత? 1/√2 కదా. సో ఆ వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. sin 45 1/√2. సో V0 స్క్వేర్ బై 2g ఉంది కదా, బై 2g
ఇక్కడ ఏంటి sin 45 వాల్యూ 1/√2. సో 1/√2 ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, 1/√2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో ఈ 2 డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సో V02/2 కిందికి వచ్చేస్తే 2 × 2 ఏమవుతుంది 4. సో V02/4g. సో దీన్ని ఇంకో రకంగా రాయచ్చు. ఎలా అంటే 1/4 సైడ్ రాసుకుంటే మనం V02/g ఇలా రాయొచ్చు, V02/g కదా. సో ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 V02/g బదులు ఏం రాయొచ్చు, R రాయొచ్చు కదా. సో H మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి ఈ వాల్యూ బదులు మనం R రాస్తే సో R/4. అదే కదా వాడు అడిగింది. ఇప్పుడు ఏమడిగాడు, షో దట్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ఎ ప్రొజెక్టైల్ లాంచ్డ్ అట్ అన్ యాంగిల్ 45 degrees ఈజ్ 1/4 ఆఫ్ ఇట్స్ రేంజ్. ప్రూవ్ చేసాం కదా, H మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు R/4. మనం ఇదే కదా ప్రూవ్ చేయాలనుకునింది. మ్యాక్సిమం హైట్ ఈజ్ ద 1/4 ఆఫ్ ఇట్స్ రేంజ్. ఎప్పుడు 45 degrees యాంగిల్ మేక్ చేస్తూ ఒక ఆబ్జెక్ట్ని మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు. ఈ లెసన్ నుంచి బాగా చదవాల్సినవి పారలాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. అండ్ ద సెకండ్ వన్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా అని ప్రూవ్ చేసే కాన్సెప్ట్ అదొకటి. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇదే. సో ఈ ఫార్ములాస్ డిరైవ్ చేసే కంటే కూడా ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఉన్న ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్. సో ఈ 3 బాగా చదివితే కన్ఫర్మ్గా పబ్లిక్లో ఒకటి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ ఎనీ డౌట్స్ యూజ్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.